ఒక కోటలో గుణశీలన్ అనే రాజు చాలా కాలం అనారోగ్యంతో మంచం మీద బాధపడుతున్నాడు. అతనిని చూసేందుకు చాలా మంది వస్తున్నారు. ఒక్క కూలీల బృందం పండ్లతో వచ్చి రాజు ఆరోగ్యం గురించి అడుగుతుండగా ఒక రైతు కాపల వాళ్ళను తోసికొని లోపలికి వచ్చినాడు. ఆ రైతు రాజుతో, మీకోసం నేను మా కులదేవతకు నైవేద్యం పెట్టిన అన్నమును తీసుకొని వచ్చాను. ఇది స్వీకరిస్తే మీ ఆరోగ్యం బాగవుతుంది. ఆ రైతు అన్నంని తెరిచిన వెంటనే అది పాడైన వాసన రావడంతో అందరూ అసహ్యంతో ముక్కులు మూసుకున్నారు. కానీ రాజు ఆ అన్నాన్ని తీసి పెట్టుకొని రైతుకు ముత్యాల నగదు ఇచ్చాడు. అందరూ రాజుని అడిగారు. రాజు ఇలా చెప్పి, అతను ప్రార్థించిన నైవేద్యంతో నా ఆరోగ్యం బాగవుతుందని అతని ఆశ నిజమైనది. అతను చాలా దూరం నుంచి నా కోసం వచ్చాడు. అతని ప్రేమ ముందు నా ముత్యాల నగ వెలకట్టనది.